విజయవాడ తిరుమల తిరుపతి దేవస్థాన అన్నదాన పథకానికి కూరగాయల వితరణ. మండవ శ్రీనివాసరావు ఆశీస్సులతో మరణ నాగేంద్ర ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలు ప్రతి నెల 2 సార్లు పంపించే కార్యక్రమంలో ఈరోజు పంపుతున్నామని ఆయన అన్నారు. స్థానిక గవర్నర్పేటలో నక్కల రోడ్లో నుండి లారీలో తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపిస్తున్నామని ఆయన అన్నారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. వితరణదాత నాగేంద్ర మాట్లాడుతూ ప్రతి నెల 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయల వితరణ చేస్తున్నామని అన్నారు. ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని, భక్తులకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని అన్నారు. అనంతరం చెన్నపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం కూరగాయల వితరణ జరుగుతుందని, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నానని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ జంధ్యాల శంకర్, బి నాగూర్ తదితరులు పాల్గొన్నారు. పంపించే కార్యక్రమం సందర్భంగా నన్ను ఆహ్వానించడం చాలా సంతోషిస్తగ్గ విషయం. అలాగే 2006 అంటే సుమారుగా 18 సంవత్సరాల నుంచి మరణ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో నెలకి క్రమం తప్పకుండా 2 లారీల లోడు కూరగాయలు పంపించటం, అది ఆయనకి తగ్గిన ఆ వెంకటేశ్వర స్వామి అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఆ అదృష్టం అందరికీ దక్కదు. 18 సంవత్సరాల నుంచి ఆయన ఇదే కార్యక్రమం పెట్టుకొని ఆ తిరుమల తిరుపతి ఆ 7 కొండల వాడికి సేవ చేస్తూ ఇంకా రాబోయే కాలంలో మరిన్ని లోడ్లు పంపించాలని చెప్పని, ఆయన సేవా కార్యక్రమం ఇలాగే కొనసాగాలని, ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పూర్తిగా దక్కాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరొక్కసారి నాగేంద్ర గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.